బోత్ ప్రాంతం రెవెన్యూ డివిజన్గా మార్చాలని మిత్రులు అడిగినారు కదా. ఆ కమిషన్ ద్వారా ఆ రోజు ఈ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక అదే విధంగా ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ ఈడ తుమ్మిడేటి దగ్గర మొదలుపెట్టి కొడంగల్, తాండూరు, వికారాబాద్ వరకు గోదావరి జలాలను 160 టీఎంసీలు తరలించాలని ప్రాజెక్టు కడితే ప్రాణహిత పేరు మారింది, ఊరు మారింది, అంచనాలు మారినాయి. 1,00,000 కోట్లు గోదావరిలో పోసినట్టయింది. కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిపోయింది. 3 ఏళ్లలోనే కట్టుడు కూలిపోడు జరిగిపోయింది. మా ఆదిలాబాద్కు మాత్రం రాలేదు. మా ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడు అంటారు, గోదావరి తలా మా పక్కల నుంచే పోతుంది, మాకు మాత్రం నీళ్లు రాలేదు అని. అందుకే ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. ఇప్పుడు ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే కాదు, తుమ్మిడేటి నుంచి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఆదిలాబాదుకు నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సర్వేలు చేపిస్తున్నారు, అంచనాలు సిద్ధం చేస్తున్నారు. తొందరలోనే ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడేటి దగ్గర ప్రారంభించి ఆదిలాబాదు ప్రాంతానికి నీళ్లు అందించి తాగునీరు, సాగునీరు సమస్యను పరిష్కరించే ప్రాజెక్టును ప్రారంభించడానికి మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి మా మిత్రులకు తెలియజేస్తున్నా. ఇక రెండవది, ఈ ప్రాంతంలో ఎర్ర బస్సు తిరగడమే కష్టం. మా పాయల శంకర్, మా ఎంపీ నగేష్ గారు, ఈ ప్రాంతంలో ఉండే మా నాయకులు అన్న హైదరాబాద్కే ఎయిర్పోర్టా, ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ అక్కర్లేదా అని ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారితో మాట్లాడినాం, రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడినాం, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినాం. తొందరలోనే వీలైతే జూన్ 2 తారీఖు లోపల ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి శిలా పలకాన్ని వేసే బాధ్యత వేదిక మీద ఉన్న మిత్రులం అందరం తీసుకుంటాం. మరి ఎయిర్పోర్ట్ వస్తే మరి అది నడవాలంటే కూడా మనకు ప్యాసింజర్లు ఉండాలి కదా. అందుకే ఈనాడు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగానే కాదు, ఈ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా మార్చాలని ఆదిలాబాదు ప్రాంతంలో వేలాది ఎకరాలలో గొప్ప పారిశ్రామిక వాడ, దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాదుకు మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసీ గిరిజన బిడ్డలకు, చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడానికి ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడను ప్రారంభించడానికి తొందరలోనే మీ దగ్గరికి వస్తాను. దానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుంది అని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా అన్ని జిల్లాలలో యూనివర్సిటీలు ఉన్నాయి, ఆదిలాబాదు జిల్లాలో యూనివర్సిటీ లేదని మా ఎన్ఎస్యుఐ అదేవిధంగా విద్యార్థి యువకులు చాలామంది అడిగినారు. ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వాలని. ఆ యూనివర్సిటీకి సంబంధించిన భూసేకరణ, దానికి సంబంధించిన విషయాలతోని తొందరలోనే ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వడమే కాదు, ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ ప్రాంతానికి నేను వస్తానని నేను తెలియజేయదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ పొద్దున బాసర సరస్వతి మందిరానికి వెళ్ళినాం. తెలంగాణనే కాదు, దేశం నలుమూలల నుంచి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఆ తల్లిదండ్రులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఆ మందిరం విస్తరించాల్సిన అవసరం ఉన్నది. మందిర ప్రాంతంలో మౌలిక వసతులను పెంచాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నా మనవడి ఈరోజు అక్షరాభ్యాసం కూడా మీ జిల్లా బాసరలో సరస్వతి ఆలయంలో ఈరోజు ఉదయం అక్షరాభ్యాసం చేయించి ఈ ఆదిలాబాదు ప్రాంతానికి ఉన్న ఒక పవిత్రతను ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఒక ప్రయత్నం చేసినాం. ఇవాళ బాసర ఆలయాన్ని విస్తరించడానికి 225 కోట్ల రూపాయలు ప్రాథమికంగా మంజూరు చేసి ఈరోజు బాసర ఆలయాన్ని విస్తరించే పనులను ప్రారంభించుకున్నామని చెప్పడానికి నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. ఇంకా బాసర ఆలయాన్ని విస్తరించడానికి ఇంకేమైనా అదనంగా నిధులు అవసరమైతే కూడా ఆ నిధులనిచ్చి దేశంలోనే బాసర సరస్వతి ఆలయం ఒక గొప్ప ఆలయంగా తీర్చిదిద్దడానికి ఈనాడు మన ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. దాన్ని విస్తరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు సత్యనారాయణ స్వామి మందిరం
గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం వారు ప్రతిపాదన చేసిండ్రు. మిత్రులు ప్రేమసాగర్ రావు గారి అభ్యర్థన మేరకు మా మిత్రులు బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. గోదావరి పుష్కరాలు ఏదైతే మనం కార్యక్రమం తీసుకున్నామో, బాసర నుంచి భద్రాచలం వరకు ఏదైతే మందిరాల అభివృద్ధి అనుకున్నామో, అందులో మొట్టమొదటి ఆలయ అభివృద్ధి కింద గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చెయ్యడానికి ఈ వేదిక మీద నుంచే మనం నిర్ణయం తీసుకుంటున్నాం. తక్షణమే అధికారులను, కలెక్టర్లను ఆ ప్రాంతం పర్యటించి దాన్ని మొత్తం అంచనాలు సిద్ధం చేయండి. ఈ మందిరాన్ని అభివృద్ధి చేయడానికి కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ ఈ జిల్లాకు ఎంత చేసినా తక్కువనే, కానీ అట్లని మిగతా వాళ్ళలాగా చెయ్యకుండా వదిలేసే సమస్యనే లేదు. ఈ జిల్లాకి ఏమేమి కావాలో అంచనాలు సిద్ధం చేస్తున్నాం. ప్రతి 2 నెలలకు ఒక్కసారి తప్పకుండా ఈ జిల్లాకు వస్తూనే ఉంటా. వచ్చినప్పుడల్లా మీకు నిధులు తెస్తూనే ఉంటా. ఆనాడు కొట్లాట కోసం, ఒక స్ఫూర్తి కోసం ఈ ఆదిలాబాదునే ఎన్నుకున్నాం నేను, మిత్రులు బట్టి విక్రమార్క గారు. ఈనాడు కూడా తెలంగాణ అభివృద్ధిని ఆదిలాబాదు ద్వారానే ప్రపంచానికి చూయించాలి. గోదావరి జలాలను ఒడిసి పట్టాలి. ఈ నేలను సస్యశ్యామలం చెయ్యాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. దానికోసం మీ అందరి సహకారం కావాలి. ఇవాళ మా ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా, సన్న బియ్యం ఇచ్చినా, ఉచిత కరెంట్ ఇచ్చినా, ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చినా, రైతు రుణమాఫీ చేసినా, రైతు భరోసా ఇచ్చినా, షాదీ ముబారక్ ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి అందించినా, ఏ కార్యక్రమం చేసినా పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలి. మేము పాలకులం కాదు, ప్రజలెన్నుకున్న సేవకులం. ప్రజలకు సేవ చెయ్యాలన్న ఆలోచనతోనే మీ ముందు నిలబడ్డం. అందుకే మిత్రులారా, ఆదిలాబాదు మీద ఈనాడు మాకున్న ప్రత్యేకమైన అభిమానం మీ గుండెల నిండా ఉన్నది. కాబట్టే ఎర్రటెండలో కూడా వేలాది మంది, ముఖ్యంగా ఎడమ వైపున చూస్తే మా ఆడబిడ్డల్ని చూస్తే నా కడుపు నిండింది, ఆకలి కూడా మాయమయ్యింది. ఎందుకంటే ఇంతమంది ఆడబిడ్డలు ఆశీర్వదించడానికి వస్తే ఇక ఎవరు ఎదురొచ్చినా ఎవరినైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. అందుకే మా అక్కలకు ఆయల్లా ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం. పాలపిట్టలాగా మా అక్కలు కట్టుకొని వచ్చారు. ఈసారి మళ్ళా కొత్త చీరలు చిలకపచ్చ రంగుతోని మా ఆడబిడ్డలు చిలకల లెక్క మంచిగా ఉండాలి, ఇంటాయన కూడా సంతోషపడాలి. అబ్బా మా ఆవిడ ఎంత అందంగా ఉంది చీర కట్టుకుంటే అని. మళ్ళీ ఇందిరమ్మ చీరలకు ప్రణాళికలు సిద్ధం చేసినాం. ఈసారి చిలకపచ్చ చీరలు ఇవ్వాల్సిందిగా మా బట్టి విక్రమార్క గారికి నగదు మంజూరు చేయాల్సిందిగా ఆనాడు పాలపిట్ట రంగు ఇచ్చినాం. ఈసారి చిలకపచ్చ రంగులో మా అక్కలందరినీ నేను చూడదలుచుకున్నా. మీరు ఆ నిధులు కూడా మంజూరు చేయాలి. ఇదే ఆడబిడ్డలకు మనం పెట్టే చీర మన పుట్టింటి ఆడబిడ్డకు పెట్టే సారెలాగా ఉండాలి. నువ్వు ఏమిచ్చినా ఆడబిడ్డకు సంతోషం ఉండదు, కానీ పుట్టింటోళ్ళు పెట్టిన చీరను జాగ్రత్తగా అలమారిలో దాచిపెట్టుకొని పండుగ పూట కట్టుకుంటుంది. ఏమక్క అవునా? అది అగ్వదైనా సరే, కానీ ఈ పుట్టింటోళ్ళు పెట్టిరు కాబట్టి దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం. అట్లనే ఇవాళ మీ సోదరుడు పుట్టింటి నుంచి మళ్ళా మీకు ఇందిరమ్మ చీర సారె రూపంలో మళ్ళా పెట్టడానికి మొత్తం తయారు చేస్తున్నాం. ఇగో బట్టి గారు మనకు 100 కోట్ల రూపాయలు నిధులు కూడా ఇస్తా అన్నాడు. మళ్ళా డిసెంబర్లో మా అక్కలకు చిలకపచ్చ చీరతోని మా ఆడబిడ్డలను అందరిని కూడా గౌరవించుకునే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్దాం. అదేవిధంగా గోడెం నగేష్ గారు చెప్పిన మా ఊర్లో క్రీడా పాఠశాల పెట్టినాను. ఈనాడు గంజాయి, డ్రగ్స్, పప్పులు అని తిరుగుతున్నారు యువత. పెడ మార్గాన, చెడు మార్గాన పోతున్నారు. వాళ్ళందరినీ మత్తు బాట వదులురా, మైదానాల బాట పట్టురా అని చెప్పి ఇవాళ పిల్లలకు ఒక స్ఫూర్తి నింపడానికి మేమే క్రీడా మైదానాలకు వెళ్ళడమే కాదు, మన ఎమ్మెల్యేలకు కూడా, ఎమ్మెల్సీలకు కూడా మన ఆటలు